హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్. మనము ఏపీ డిఎస్సిలో భాగంగా ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఏపీ టెట్కి సంబంధించి 2022 ఆగస్టు 13వ తారీఖు షిఫ్ట్ 2లో ఆఫ్టర్నూన్ సెషన్లో మన టెట్లో మ్యాథ్స్ కంటెంట్లో ఎస్జిటి పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్గా చూద్దాము. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి 91 నుంచి టెట్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు, వాటిని ఆరోహణ అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. అసెండింగ్ ఆర్డర్లో అంటే అర్థం ఏంటి? ఫ్రమ్ స్మాల్ టు బిగ్. అన్నిటికంటే స్మాల్ నెంబర్ ఏది? అన్నిటికంటే స్మాల్ నెంబర్ 3 అనుకోవద్దు, మైనస్లో ఉండి మనకి స్మాల్ నెంబర్స్ అవుతాయి. నీకు అన్నిటికంటే పెద్దది ఏమవుతుందంటే 5 అవుతుంది. కాబట్టి లాస్ట్లో 5 ఉండేది ఇది ఒక్కటే ఉంది, అంటే స్మాల్ టు బిగ్ ఉండేది ఇది ఒక్క ఆప్షన్ ఉంది. అంటే నువ్వు ఒక్క దాన్ని బట్టి నువ్వు ఈజీగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక్క ప్లస్ తోటి ఉన్నది 5 ఒక్కటే ఉంది, మైనస్ తోటి ఉన్నవి ఎలాగ చిన్నవి అవుతాయి, ప్లస్తో ఉన్న 5 ఏమో పెద్దది అవుతుంది. కాబట్టి ఆరోహణ క్రమం కాబట్టి చిన్నది నుంచి పెద్దది, అంటే లాస్ట్లో ఎప్పుడు కూడా పెద్దదే ఉండాలి. మరి ఆ రకంగా చూసుకుంటే 5 అనేది పెద్దదే. అలా చూసుకుంటే ఇది ఒక్కటే ఉంది. మరి మిగిలిన రెండింటిలో -7 ఎందుకు చిన్నది? యాక్చువల్గా 7 అనేది 3 కంటే పెద్దదే, కానీ మైనస్లు ఉండేటప్పుడు ఏదైతే పెద్దదిలాగా అనిపిస్తుందో అదే చిన్నదవుతుంది, ఏదైతే చిన్నదిలాగా అనిపిస్తుందో అదే పెద్దదవుతుంది. కాబట్టి -7, -3, 5 ఇది మనకి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 చూస్తే సాపేక్ష ప్రధానాంకాలు కాని జత ఏది అని అంటున్నాడు. మనకి కోప్రైమ్స్, మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నా లేకపోతే పరస్పర ప్రధాన సంఖ్యలన్నా సహ ప్రధాన సంఖ్యలన్నా ఏదన్నా కూడా మనకి కోప్రైమ్స్ అని అర్థం చేసుకోవాలి. మరి కోప్రైమ్స్ అంటే అర్థం ఏమిటి అని అంటే, మనకి ఏవైనా 2 నెంబర్లు తీసుకొని ఆ 2 నెంబర్లు కూడా నీకు ఫర్ ఎగ్జాంపుల్కి 7 ఉంది, 15 ఉంది. ఈ 2 నెంబర్స్కి ఫ్యాక్టర్స్ నువ్వు రాయి. ఫ్యాక్టర్స్ రాస్తే 7కి 1, 7. ఎందుకు? 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 1, 7 మాత్రమే నీకు 7కి ఫ్యాక్టర్స్ అవుతాయి. మరి 15 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3, 5, 15. ఎందుకు? 15 అనేది కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్యకు 2 కంటే అంటే 1, 15 కాకుండా ఇంకా నీకు కారణాంకాలు అయితే ఉంటాయి. ఎందుకు? 3, 5 కూడా 15. మరి వీటి తలక ఫ్యాక్టర్స్ చూసేటప్పుడు కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? 1 మాత్రమే ఉంది. ఆ విధంగా చూస్తే అంటే నీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఇక్కడ ప్రధానాంకాలు అన్నాడు కదా అని చెప్పేసి నువ్వు 2 కూడా ప్రధాన సంఖ్యలు ఉండాలని రూల్ లేదు. అవి 2 కూడా, అందులో 1 ప్రధాన సంఖ్య అవ్వచ్చు, 2 ప్రధాన సంఖ్యలు అవ్వచ్చు, 2 సంయుక్త సంఖ్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ సాపేక్ష ప్రధానాంకాలు కోప్రైమ్స్ అవ్వాలంటే కామన్గా నీకు ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండాలి, ఒక్కటే ఉండాలి. ఆ విధంగా ఉంటే అక్కడ ఉండేటటువంటి 2 నెంబర్లను కూడా మనము సాపేక్ష ప్రధానాంకాలు అంటాం. 7, 15 ఇచ్చాడు, ఈ రెండింటికి ఇప్పుడే చూసాం కాబట్టి ఇది సాపేక్ష ప్రధానాంకాలు. మనకి కానిది అడిగాడు 12, 49. 12, 49 చూస్తే 12కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 4, 6, 12. 49 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 49, 7. ఇంతకు మించి ఇంకేమీ లేవు. అంటే రెండింటిలో కామన్గా ఉన్నది ఒకటే, అంటే 12, 49 కూడా నీకు సాపేక్ష ప్రధానాంకాలే అవుతాయి. నెక్స్ట్ 12, 21 చూడు. 12, 21లో నీకు కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా 3, 4 = 12, 3, 7 = 21. అంటే 12కి 21కి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే కాకుండా 3 కూడా ఎక్స్ట్రాగా వచ్చేసింది. ఈ విధంగా ఎక్స్ట్రాగా ఇంకా ఏమైనా వచ్చాయి అంటే అది నీకు సాపేక్ష ప్రధానాంకాలు, కోప్రైమ్స్ అయితే అవ్వవు. మనకు కూడా కానిదే కదా అడిగాడు, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 18 ఉంది, 23 ఉంది. నీకు 2 నెంబర్లో 1 ప్రధాన సంఖ్య ఇచ్చినా కూడా అది మ్యాక్సిమం నీకే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 18 ఉంది, 18కి చాలా రకాల కారణాంకాలు ఉంటాయి. 23కి 1, 23 మాత్రమే కారణాంకాలు, అంతకు మించిన ఎందుకు? 23 అనేది నీకు ప్రైమ్ నెంబర్ కాబట్టి 23కి 1, 23 మాత్రమే ఫ్యాక్టర్స్. 18కి చాలా ఉండొచ్చు, కానీ అందులో 23 ఎక్కడ నీకు రాదు కదా. కాబట్టి ఈ రెండింటికి కామన్గా ఉన్నది 1 కదా. కాబట్టి 18, 23 కూడా నీకు సాపేక్ష ప్రధానాంకాలు అవుతుంది. మనకు కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93 చూస్తే మనకి ఇక్కడ దశాంశాలతోటి ఇవ్వడం అయితే జరిగింది, దాని తలక వాల్యూ అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి,
ఇక్కడ -27, ఇక్కడ -17. అంటే ముందు మైనస్లతో ఉన్నవి రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ చేయాలి. 27, 17 నీకేమవుతుందంటే 44 అవుతుంది. మరి రెండింటికి మైనస్ కదా ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. ఇప్పుడు ఈ రెండు చూడు, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే ఈ రెండు ప్లస్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇటువైపు ఉన్నది ప్లస్ చేద్దాం. ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ 0.4 ఉంది, అంటే 5 + 4 9 అవుతుంది, అంటే 0.9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 23, ఇక్కడ 35 ఏమవుతుంది నీకు 58 అవుతుంది. అంటే ఈ రెండు ప్లస్ చేస్తే 58.9, ఈ రెండు ప్లస్ చేస్తే 44. మరి ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. ఇక్కడ ఏమీ లేదంటే ఏమున్నట్టు పాయింట్ తర్వాత 0 పెట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా నువ్వు 0 పెట్టుకుంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటావు. 9లో నుంచి 0 మైనస్ చేస్తే 9, పాయింట్ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ వస్తుంది. 8లో నుంచి 4 తీస్తే 4, 5లో నుంచి 4 తీస్తే 1, అంటే నీ ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 14.9 అయితే వచ్చింది. ఆ విధంగా దశాంశ స్థానాలతో ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94 చూస్తే ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అయితే ఆ ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం పోతుంది సెంటీమీటర్లో చెప్పండి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. నాకు గడియారం ఈ విధంగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్కి నీకేమంటున్నాడు మినిట్స్ హ్యాండ్ అని అంటున్నాడు. నిమిషాల ముళ్ళు ఫర్ ఎగ్జాంపుల్కి 12 దగ్గర నిమిషాల ముళ్ళు ఉన్నది అని అనుకోండి. దీని తాలూకా పొడవు ఎంత అంటున్నాడు 15 సెంటీమీటర్లు అంటున్నాడు. అయితే ముళ్ళు కొన ఒక గంటలో, నిమిషాల ముళ్ళు ఒక గంటలో ఇది ఎన్నిసార్లు తిరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిరుగుతుంది. సపోజ్ 12 దగ్గర ఉంటే ఒక గంట అవ్వాలి అంటే అర్థం ఏంటి, మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వస్తే 1 అవర్ అయినట్టు. కాబట్టి ఇప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలి, నిమిషాల ముళ్ళు ఒక గంట సేపు నీకు జర్నీ చేసింది అంటే ఖచ్చితంగా మళ్ళీ అదే ప్లేస్కి వస్తుంది. అప్పుడు నీకు సపోజ్కి ఇంతకు ముందు 3 o'clock ఉందనుకోండి, ఇప్పుడు మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది నీకు 4 o'clock అవుతుంది ఒక గంటకి. అంటే నీకు ఇండైరెక్ట్గా ఏం కనుక్కోమన్నాడు, ఈ విధంగా ఈ పార్ట్ ఎంత దూరం నీకు ప్రయాణిస్తుందని అంటున్నాడు. ఎంత దూరం పోతుందంటే ఇదే కదా పోతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యింది, అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా ప్రయాణించి ఇక్కడికి వచ్చింది. అంటే ఇది వృత్తాకారంలో ఉన్నది కాబట్టి మనం ఏం కనుక్కోవాలని అర్థం చేసుకోవాలి, వృత్త పరిధి సర్కంఫరెన్స్ కనుక్కోవాలని అర్థం చేసుకోవాలి. అంటే వృత్త పరిధికి ఫార్ములా ఏంటి 2πr, c = 2 × π. అంటే నీకు ఇక్కడ నీకు ఆల్రెడీ పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి సపోజ్కి 22/7 తీసుకుంటున్నా. r అంటే నీకు ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు. ఇప్పుడు దేంతో నేను ఏదైనా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉందా, 22 × 2 = 44, 44 × 15/7, 15 4 = 60, 0 6, 15 4 = 60 + 6 66. అంటే 660ని 7తో డివైడ్ చేయాలి. 660ని 7తో డివైడ్ చేయాలి. 7 9 = 63. ఇంకా నీకు ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది, 0 కూడా ఉంది, 0 తీసుకున్నాను. 7 3 = 21, 7 4 = 28 సరిపోతుంది. 7 4 = 28 అంటే 94 పాయింట్లో నీకు ఆన్సర్ వచ్చింది. మరి 94 పాయింట్లు వచ్చింది ఇక్కడే కదా ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 2 మిగిలింది, పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 7 2 = 14, 6 మిగులుతుంది. 6 మిగిలిందంటే పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 వస్తుంది. 7 8 = 56. ఆ విధంగా నీకు 94.2 సంథింగ్ అని వచ్చిందా లేదా. కాబట్టి నీకు ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూస్తే ఒక సీసాలో 2.2 లీటర్ల పళ్ళ రసం ఉంది. దానిని 200 మిల్లీలీటర్ల ఘన పరిమాణం గల కప్పులలో నింపితే ఎన్ని కప్పులు కావాలి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. అంటే ఒక సీసాలో మనకి 2.2 లీటర్ల పళ్ళ రసం ఉంది. దాంట్లో నుంచి 200 మిల్లీలీటర్లు సపోజ్ ఒక గ్లాస్ అనుకో, ఒక కప్పు అనుకో, ఆ కప్పు తోటి తీస్తే ఎన్నిసార్లు నీకు అది సరిపోతుందని అంటున్నాడు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి, మొత్తం ఎంత ఉందంటున్నాడు సీసాలో 2.2 లీటర్స్ అంటున్నాడు. ఇక్కడేమో నీకు మిల్లీలీటర్స్ ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనము యూనిట్స్ అనేవి ఈక్వల్ చేయాలి. ఇక్కడ 2.2 లీటర్స్ అన్నాడు అంటే అది మిల్లీలీటర్స్లోకి మారిస్తే 2200 మిల్లీలీటర్స్ అవుతుంది. దానిని ఒక్కొక్క దానితో అంటే ఒక్కొక్క కప్పు ఏమో 200 మిల్లీలీటర్స్ ఉంది కాబట్టి దాంతో నేను డివైడ్ చేస్తే మిల్లీలీటర్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 zeros 2 zeros, 2 ones 2 11s. అంటే నాకు ఎన్ని కప్పులు అవసరం అవుతాయి అంటే 11 కప్పులు అవసరం అవుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా టోటల్గా నీకు కొంత లిక్విడ్ ఇచ్చి దాన్ని
ఇంకొక దానితో కొలతలతో కొలుస్తూ ఇచ్చాడంటే మొత్తం దాన్ని ఇక్కడ ఉండే దానితో డివైడ్ చేస్తే నీకు ఎన్ని కప్పులు అవసరం అవుతుంది, లేకపోతే ఎన్ని గ్లాసులు అవసరం అవుతుంది, అటువంటి క్వశ్చన్స్ అన్ని మనం ఈ విధంగానే చేయాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 చూస్తే క్రింది వాటిలో సౌష్ఠవం పటం కాని అక్షరాన్ని గుర్తించండి. అంటే సిమెట్రిక్ ఫిగర్ కానిదేది, నాట్. ఏకి చూస్తే మనకి ఏ అనేది ఈ విధంగా మనకి సౌష్ఠవాక్షం అనేది గీయొచ్చు, వర్టికల్ గా ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది. బికి హారిజంటల్ గా లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది. ఈకి హారిజంటల్ గా లైన్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది. కానీ సౌష్ఠవాక్షము ఎఫ్ కి మనము ఈ విధంగా చేయలేము, ఈ విధంగా కూడా చేయలేము. కాబట్టి ఎఫ్ అనేది సౌష్ఠవ పటం కానిది అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97 చూస్తే ఇక్కడ x ఈస్ టు 2 and 1/3 ఈజ్ యాజ్ అన్నాడు అంటే ఇవి అనుపాతంలో ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. 21:50 ఆ విధంగా 2 రేషియోస్, ఇక్కడ ఒక రేషియో ఇచ్చాడు, ఇక్కడ ఒక రేషియో ఇచ్చాడు. A:B అలాగే C:D. మనకి ఈజ్ యాజ్ అనే సింబల్ వచ్చింది అంటే ఇవి అనుపాతంలో ఉన్నాయని అర్థం. మరి అనుపాతంలో ఉంటే AD = BC అంటే అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము అవుతుంది. కాబట్టి AD ఇక్కడ A అంటే x అంటే అంత్యముల లబ్ధం, ఈ రెండు ఇంటూ చేసుకుంటాయి, ఈ రెండు ఇంటూ చేసుకుంటాయి. కాబట్టి x × 50 = 2 and 1/3ని అక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కదా, నేను దాన్ని ఇంప్రాపర్ అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాను. 3 × 2 = 6, 6 + 1 7 అంటే 7/3 × 21. 3 1s 3 7s 7 7s ఏమవుతుంది నీకు 49. therefore x = 7 7s 49. ఇక్కడ 50 x ఇంటూ చేస్తుంది, ఇటువైపు వస్తే ఏం చేస్తుంది, డివైడ్ అవుతుంది. కాబట్టి 49/50 నాకు కావలసినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా ఈజ్ యాజ్ అనే సింబల్ ఇచ్చాడంటే అనుపాతంలో ఉన్నాయి, మీన్ గా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఆ విధంగా మనం చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకు ఆల్జీబ్రాలో ఒక ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని సింప్లిఫై చేయమని చెప్తున్నాడు. ఆప్షన్స్ ఏమో ఇలా ఇచ్చాడు. మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ బేస్ లో x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. ఇక్కడ మధ్యలో డాట్ ఉన్నదంటే అర్థం ఏంటి, అక్కడ ఇంటూ చేసుకుంటున్నాయి అని అర్థం. మరి బేసెస్ ఈక్వల్ గా ఉండి ఇంటూ చేసుకుంటే పవర్స్ మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తాను, x పవర్ ఆఫ్ పవర్స్ అన్ని ప్లస్ చేస్తాను. m × n mn మైనస్ m × p అంటే ఇక్కడ a పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n గా ఉంది. కాబట్టి a పవర్ ఆఫ్ mn అంటే m తోటి దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఇక్కడేమో n తోటి దీని మొత్తాన్ని, ఇక్కడేమో p తోటి దీని మొత్తాన్ని, ఆ విధంగా ఇంటూ చేయాలి. ఇంటూ చేసిన తర్వాత వీటన్నిటిని ప్లస్ చేయాలి. ఎందుకు, ఇది ఏ ఫార్ములాలో ఉంది, a పవర్ ఆఫ్ m × a పవర్ ఆఫ్ n దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m + n. బేసిస్ ఈక్వల్ గా ఉండి ఇంటూ చేసుకుంటే పవర్స్ ప్లస్ చేయాలి, ఆ ఫార్ములాలో ఉంది. ఇక్కడ m × n mn మైనస్ m × p mp, ఇక్కడ n × p np మైనస్ n × m nm ప్లస్ p × m pm మైనస్ p × n pn. ఇప్పుడు చూస్తే ఇక్కడ మైనస్ ఎంపీ ఉంది, ఇక్కడ ప్లస్ పిఎం ఉంది. ఎంపీఎన్ పిఎంఎన్ ఒకటే కదా, కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మైనస్ పిఎన్ ఉంది, పిఎన్ అన్న ఎన్పిఎన్ ఒకటే, ఇక్కడ ప్లస్ పిఎన్, ఇక్కడ మైనస్, కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఎన్ఎం, ఇక్కడ ప్లస్ ఎన్ఎం, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే నీకు ఓవరాల్గా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ నేను ఎందుకు ప్లస్ చేశాను, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ అన్ని గుణించిన తర్వాత నేను ప్లస్ చేశాను. ఆ విధంగా చేస్తే నాకు పైన 0 మిగిలింది. మరి ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 కిందన బేస్ లో ఏదన్నా కూడా పవర్ లో 0 ఉంటే దాని తలకు వాల్యూ ఏమవుతుంది, x పవర్ ఆఫ్ 0 తలకు వాల్యూ 1 అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 చూస్తే చాపరేఖ పొడవు l, వృత్త వ్యాసార్థం r అయిన సెక్టార్ వైశాల్యం చదరపు మీటర్లో ఎంత అని అంటున్నాడు. మనకు చూస్తే ఈ విధంగా ఒక సర్కిల్ వేస్తే ఇలా ఉంటే దీన్ని మనం సెక్టార్ అంటాం. ఆ సెక్టార్ తాలూకా ఏరియా మనకు అడుగుతున్నాడు. ఈ ఏరియా మనం కనుక్కోవాలి. వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సర్కిల్ తాలూకా రేడియస్ r ఇచ్చాడు, అలాగే చాపరేఖ పొడవు ఆర్క్ అని అంటాము, దాని తాలూకా పొడవు అంటే ఇది నీకు l అయితే ఇచ్చాడు. ఆ విధంగా ఒక వృత్తంలో వ్యాసార్థం ఇచ్చి ఒక చాపరేఖ పొడవు ఇచ్చి ఆ చాపం లోపల ఉండేటటువంటి సెక్టార్ ఉంటుంది కదా, దాని తొలక వైశాల్యం కనుక్కోవడానికి డైరెక్ట్ గా ఫార్ములా ఏంటంటే
ఏ ఈజ్ ఈక్వల్ టు LR/2 ఇది నీకు ఫార్ములా. మరి ఆ రకంగా ఉన్నది ఎక్కడ ఉంది? LR/2. ఇక్కడ LR/2 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇదే క్వశ్చన్ని నీకు ఇక్కడ చాపరేఖ పొడవు ఆర్క్ అనేది ఇవ్వకపోతే ఇంకొకసారి వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ యాంగిల్ ఇస్తాడు. ఇక్కడ యాంగిల్ ఇచ్చేటప్పుడు ఈ లోపల ఉండేటటువంటి సెక్టారు త్రిజ్యాంతరం అంటారు కదా, దాని తాలూకా ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ πr². ఇక్కడ x డిగ్రీస్ అంటే అర్థం ఏంటి? అందులోపల నీకు ఎన్ని డిగ్రీలు అయితే ఇస్తాడు దాని వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నీకు 60 ఇచ్చాడు అనుకో, 60 బై 360 ఇంటూ రేడియస్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7 సెంటీమీటర్స్ అన్నాడు అనుకున్నప్పుడు π ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ r². అంటే r అంటే 7 ఇచ్చాడు కదా, కట్ 7 ఇంటూ 7. ఆ విధంగా చేస్తే 6 1 జా 6 6 జా 7 7 క్యాన్సిల్, 2 3 జా 2 11 జా 11 ఇంటూ 7 నీకేమవుతుంది? 77/3 అంటే 325 జా 75, ఇంకా 2 మిగులుతుంది అంటే 2/3. ఇది నీకు సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా అయితే అవుతుంది. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ యాంగిల్ ఇస్తే ఈ ఫార్ములాను ఉపయోగించాలి. అలా కాకుండా ఇక్కడ నీకు చాపరేఖ పొడవు ఇచ్చాడు అనుకోండి, ఆర్క్ తో లెంత్ ఆఫ్ ఆర్క్ ఇచ్చిస్తే LR/2 ఆ ఫార్ములా ఉపయోగిస్తే డైరెక్ట్ గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 100√1296 తాలూకా వాల్యూ అడుగుతున్నాడు. అంటే 1296 యొక్క వర్గమూలము ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. నీకు ఆ విధంగా ఇస్తే స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 2 నెంబర్స్ ని ఒక పార్ట్ గా తీసుకొని మిగిలినంతా ఇంకొక పార్ట్ గా తీసుకోవాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 ఉంది, దాని తాలూకా స్క్వేర్ రూట్ లో వస్తే 4 రావాలి, లేకపోతే 6 రావాలి. ఎందుకు? 4 స్క్వేర్ 16, యూనిట్ ప్లేస్ లో 6, 6 స్క్వేర్ 36, యూనిట్ ప్లేస్ లో 6. కాబట్టి దాని తాలూకా స్క్వేర్ రూట్ లో 4 కానీ 6 కానీ వస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్ ఎక్కడ కూడా యూనిట్ ప్లేస్ లో 4 తోటి ఇవ్వలేదు. ఖచ్చితంగా నువ్వు ఇది ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు యూనిట్ ఎక్కడేం రావాలి అంటే ఇప్పుడు 12 అనేది ఏ స్క్వేర్స్ కి మిడిల్ లో ఉంది? 3 స్క్వేర్ కి 4 స్క్వేర్ కి మిడిల్ లో ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని ఇంటూ చేయండి. 3 ఇంటూ 4 ఏమొస్తుంది? 12 వస్తుంది. 12 వచ్చింది, అక్కడ 12 వచ్చింది, అంటే అక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 వచ్చింది. అటువంటి సందర్భంలో తక్కువగా ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. అంటే ఇది 3 తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ నీకు ఎక్కువ ఉంది అనుకోండి, అంటే నీకు వచ్చిన 12 కంటే అక్కడ ఎక్కువ ఉంటే పెద్దది తీసుకోవాలి. నీకు వచ్చిన 12కి అక్కడ సమానంగా ఉన్నా, నీకు వచ్చిన 12కి అక్కడ తక్కువ ఉన్నా అప్పుడు నువ్వు తక్కువదే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఆ విధంగా నీకు కావాల్సిన ఆన్సర్ ఏంటి వచ్చింది? 36 వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101. 20 మీటర్ల బట్ట ఖరీదు 1600 అయినా 24.5 మీటర్ల బట్ట ఖరీదు రూపాయల్లో ఎంత అంటున్నాడు. మనకి 20 మీటర్స్ తాలూకా క్లాత్ వాల్యూ 1600 అంటున్నాడు. ఇప్పుడు క్లాత్ 24.5 మీటర్స్ అయ్యింది, 24.5 మీటర్స్ అయింది. కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ నీకు ఆ క్లాత్ ఏమో పెరిగింది, అంటే మీటర్స్ ఏమో పెరిగాయి. మీటర్ పెరిగిందంటే ఖచ్చితంగా అమౌంట్ కూడా ఎక్కువే కదా అవుతుంది. కాబట్టి ఎక్కువ 24.5 బై తక్కువ 20 ఇంటూ 1600. 21 జా 28 జా 160, 28 ఈజ్ 0 0 క్యాన్సిల్, 8 ఈజ్ ఆ విధంగా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ 0 ఉంది. 0.5 అనేది ఇక్కడ నీకు పాయింట్ పోవాలని దాని అర్థం ఏంటి? పాయింట్ పోవాలి అంటే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను? బై 10 అని రాస్తాను. అక్కడ పాయింట్ పోవాలి కాబట్టి అప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే ఇక్కడ పాయింట్కి అక్కడ ఒక 0కి క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నీకు ఏం మిగిలింది? 245 మిగిలింది, 8 మిగిలింది. ఇంటూ చేద్దాం. 8 5 is 40, 0 4, 8 4 is 32 plus 4 36, అంటే 60 లాస్ట్లో వచ్చింది. 60 లాస్ట్లో వచ్చింది, ఇక్కడ ఒక దగ్గరే కదా ఉంది. ఆ విధంగా మనం డైరెక్ట్గా చేయొచ్చు, లేకపోతే చూద్దాం. 8 4 is 32 plus 4 36 కదా, 6 3 మిగిలింది. 8 2 is 16 plus 3 19, అంటే 1960 రూపీస్ అయితే మనకి ఇంత గుడ్డ తాలూకా వాల్యూ అయితే అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 102. ఇక్కడ కింది వాణిలో 15x - 9 అనేది ఏమవుతుంది అని అంటున్నాడు.
సమీకరణం ఈక్వేషన్, సమాసం ఎక్స్ప్రెషన్, ఖచ్చితమైన వాక్యము స్టేట్మెంటా, ఒక స్థిర రాశి కాన్స్టెంట్ అని అంటున్నాడు. మన ఆప్షన్స్ చూస్తే ఇక్కడ ఎక్స్ ఒక స్థిర రాశి అని అంటున్నాడు. ఈ విధంగా మనకి ఇచ్చేటప్పుడు ఇందులో మనకి 9 అనేది కాన్స్టెంట్ అవుతుందే తప్ప ఎక్స్ అనేది ఆల్ఫాబెట్ లెటర్స్ ఏవి కూడా మనకి కాన్స్టెంట్ అయితే అవ్వవు. ఏమవుతాయి? వేరియబుల్స్ చరరాశులు అవుతాయి. కాబట్టి మన ఆన్సర్ ఇది అవ్వదు. నెక్స్ట్ ఖచ్చితమైన వాక్యము అంటే డిఫైన్ స్టేట్మెంట్ అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 15x-9 ఉంది. మనకి వాక్యం అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్స్ యొక్క 15 రెట్ల నుండి 15 రెట్ల నుంచి 9 తీయగా, ఇప్పుడు ఇది నీకు వాక్యం అవుతుంది. ఎక్స్ యొక్క 15 రెట్ల నుంచి 9 తీయగా, రెట్లు అంటే టైమ్స్ ఇంటూ చేయమని, అప్పుడు నీకేమొస్తుంది? 15x-9 అయితే వస్తుంది. అంటే నీకు ఇది డైరెక్ట్గా ఇచ్చాడే తప్ప అది ఈ రూపంలో నీకు చెప్పలేదు కదా. ఈ రూపంలో చెప్పుంటే అది నీకు వాక్యం అయితే అవుతుంది. కానీ నీకు ఆ రూపంలో చెప్పకుండా డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితమైన వాక్యం కూడా అవ్వదు. మరి సమీకరణం అంటే ఏమిటి? ఈక్వేషన్ అంటే ఎప్పుడైనా కూడా మనకి ఈ విధంగా ఇచ్చి ఈక్వేషన్ అన్నాడు అంటే =0 కంపల్సరీగా ఉండాలి. కానీ ఇక్కడ =0 అనేది లేదు కాబట్టి ఇది నీకు ఈక్వేషన్ అవ్వదు, సమీకరణం కూడా అవ్వదు. =0 ఉంటే సమీకరణం అవుతుంది. మరి లాస్ట్లో మిగిలిందంటే ఎక్స్ప్రెషన్. అంటే మనకి సమాసం అంటే కొన్ని పదాలు, ఇప్పుడు ఇక్కడ నీకు ద్విపది ఉంది. ఎందుకు? 15x అనేది ఒక పదము, -9 అనేది మరొక పదము. ఈ రెండు పదాలని కలిపావు కాబట్టి అటువంటి పదాలన్నీ కూడా నీకు ఏమవుతాయంటే సమాసం అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 103. ఇక్కడ మనకు ఒక సమీకరణం ఇచ్చాడు. ఈ విధంగా = ఇచ్చి అలా ఇస్తేనే దాన్ని మన సమీకరణము ఈక్వేషన్ గా మనం చెప్తాం. ఇంతకుముందు ఆ విధంగా మనకి = అనేది రాలేదు కదా, కాబట్టి అది ఈక్వేషన్ అవ్వదు. ఏమవుతుంది? ఎక్స్ప్రెషన్ అవుతుంది, సమాసం అవుతుంది. దీన్ని సాధించు అని అంటున్నాడు. సాధించమన్నాడంటే ఇందులో ఏదో ఒక వేరియబుల్ అయితే ఉంటుంది, చరరాశి. దాన్ని మనం కనుక్కోవాలి. ఇందులో ఏమి ఇచ్చాడు? y అనేది ఇచ్చాడు కదా. దాన్ని కనుక్కుంటే ఇక్కడ -1 and 1/3ని అటువైపు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. కాబట్టి వైని అలాగే ఉంచుతాను, దీన్ని అటువైపు తీసుకుని వెళ్తాను. అటువైపు తీసుకెళ్లే ముందు దీన్ని ఇంప్రాపర్ అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాను. 4 9s 36 + 1 37/4. మరి ఇటువైపు ఉన్నది అటువైపు తీసుకుని వెళ్ళావు కదా, ప్లస్ చేయాలి. ఎందుకు? మైనస్ అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. ప్లస్ దీన్ని కూడా నేను అటువైపు వెళ్ళి అపక్రమ భిన్నంలోకి మార్చేస్తాను. 3 1s 3 + 1 4 4/3. ఇప్పుడు చూస్తే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటి తాలూకు ప్రోడక్టే నీకు ఎల్సిఎం అవుతుంది. ఈ విధంగా వాటి తాలూకు ప్రోడక్టే ఎల్సిఎం అయినప్పుడు డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. కాబట్టి 37 × 3 ఏమవుతుంది? 3 30s 90, 3 7s 21 ఏమవుతుంది? 111 అవుతుంది. నెక్స్ట్ 4 4s 16. అప్పుడు ఓవరాల్గా 127/12 అనేది నాకు కావాల్సినటువంటి y వాల్యూ అవుతుంది. 127/12. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104 చూస్తే ఇక్కడ 45 63 ఇచ్చాడు. వాటి తాలూకా గసాక జీసీడీ అంటున్నాడు. జీసీడీ అన్న, హెచ్సిఎఫ్ అన్న, గసాబా అన్న ఒకటే. మరి 45 60కి హెచ్సిఎఫ్ అంటే ఏ విధంగా చేయాలి? 45 63 మ్యాక్సిమం ఏ నెంబర్తో మనకి డివైడ్ అవుతాయో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. 45 9 63 9 టేబుల్తో డివైడ్ అవుతాయి. కాబట్టి 9 5s 45, 9 7s 63. మరి అంతకు మించిన పెద్ద నెంబర్తో అంటే 9 కంటే పెద్ద నెంబర్తో ఈ రెండు డివైడ్ అవ్వవు. కాబట్టి మనకు కావాల్సినటువంటి జీసీడీ ఏమవుతుందంటే 9 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఒకవేళ ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? భాగాహార పద్ధతి. 45తో 63ని చేయాలి. 45 1s 45. ఇంకా నీకు ఎంత మిగులుతుంది? 13 నుంచి 5 తీస్తే 8. ఇక్కడ నీకు 5 మిగులుతుంది. 5 నుంచి 4 తీస్తే 1. ఈ 18 తోటి ఇక్కడ ముందు ఉండేటటువంటి 45 చూడాలి. 18 3s 54 ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 18 2s 36 తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ నీకు ఎంత అవుతుంది? 9 వస్తుంది. ఆ 9 తోటి 18 చేయాలి. 9 2s 18 ఎగ్జాక్ట్గా 0 వచ్చినంత వరకు చేయాలి. అప్పుడు 0 వచ్చిన సందర్భంలో ఏదైతే డివిజర్ ఉంటుందో భాజకము అది మనకు కావాల్సినటువంటి జీసీడీ అంటే హెచ్సిఎఫ్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 9 వచ్చింది. లేదు ఒక డైరెక్ట్గా అంచనా వేసి ఒక్కొక్కసారి పెద్ద నెంబర్లు ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్గా అంచనా వేయలేము. అటువంటి సందర్భంలో మనం దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడు, దాన్ని సూక్ష్మీకరించగా అని అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూస్తే ఈ రెండు కూడా నాకు
డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా నాకు లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు అవుతాయి. సజాతి భిన్నాలని ముందు ప్లస్ చేస్తాను. ఇక్కడ 2/5 ఒక దగ్గర రాసుకుంటాను. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అన్నాడంటే మైనస్ 6/5. నెక్స్ట్ ఇక్కడ 3/7. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 13/7. ఆ విధంగా నేను పక్కన దగ్గర రాసుకున్నాను. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్ డైరెక్ట్గా ప్లస్ ఇస్తే ప్లస్ చేయొచ్చు, మైనస్ ఇస్తే మైనస్ చేయొచ్చు. కాబట్టి డినామినేటర్లో 5 ఉంటుంది. 2 - 6 అంటే -4. డైరెక్ట్గా మైనస్ చేసేయచ్చు. ప్లస్ ఇక్కడ 7 ఉంది. మైనస్ ఇక్కడ డైరెక్ట్గా మనము న్యూమరేటర్స్ మైనస్ చేయొచ్చు. 3 - 13 అంటే -10. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఓవరాల్గా ఏమవుతుంది, నీకు మైనస్సే అవుతుంది. ఇప్పుడు చూడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. టోటల్గా నీకు ఎల్సిఎం 35 అవుతుంది. ఎందుకు 5కి 7కి కామన్గా ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. కాబట్టి అటువంటి సందర్భంలో వాటి తాలూకా ప్రోడక్టే మనకి ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం వాటి తాలూకా ప్రోడక్ట్ అయినప్పుడు ఆ రెండింటిని కూడా మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. కాబట్టి 7 4 = 28 -28. ఎందుకు మైనస్ ఉంది కాబట్టి. అలాగే -5 10 = 50. -28 -50 ఓవరాల్గా -78 అవుతుంది బై 35. ఇదే నీకు ఆన్సర్ ఇచ్చాడా, అదే నీకు ఆన్సర్స్లో ఇచ్చాడు. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఏం చేస్తాడంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తాడు, మిశ్రమ భిన్నంలో. అప్పుడు మనం విడ తీసుకోవాలి. ఇప్పుడు నీకు డైరెక్ట్గా -78/35 ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 చూస్తే ఇక్కడ 5:8 మరియు 3:8ల బహుళ నిష్పత్తి 45:x అయినా x వాల్యూ ఎంత అని అంటున్నాడు. మనకి ఈ క్వశ్చన్ కొంచెం చాలా ఎక్కువ మంది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఈ విధంగా ఇచ్చాడు కదా, బహుళ నిష్పత్తి అని అన్నాడు అంటే మనం ఏం చేస్తాం, మామూలుగా అయితే బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అంటే అర్థం ఏంటి. ఇప్పుడు సపోజ్ A:B ఉంది, C:D ఉంది. ఈ విధంగా 2 రేషియోలు, ఒకవేళ 3 రేషియోలు కూడా ఉండొచ్చు. అటువంటి సందర్భంలో పూర్వ పదాలన్నీ ఒకటవుతాయి, పరపదాలన్నీ ఒకటవుతాయి. ఇది నీకేమవుతుంది, ఆ 2 రేషియోలు కూడా బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాడేమంటున్నాడు, ఇక్కడ 2 రేషియోలు ఇచ్చాడు, వాటి తాలూకా బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అంటున్నాడు. కాబట్టి పూర్వపదాలు 5 3 = 15, పరపదాలు 8 7 = 56 బహుళ నిష్పత్తి వచ్చింది. ఆ బహుళ నిష్పత్తి ఇది అంటున్నాడు, అంటే దీనికి ఈక్వల్ చేయాలి మనం. నువ్వు చేసిన బహుళ నిష్పత్తి ఏమో ఇది వచ్చింది, వాడు ఆ బహుళ నిష్పత్తి 45:x అన్నా, అంటే ఆ 2 ఈక్వల్ చేయాలి. ఈ విధంగా 2 రేషియోలు ఈక్వల్ అయ్యాయి అంటే అర్థం ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 15 × x ఈజ్ ఈక్వల్ టు 56 × 45. 15 1 = 15 3 = x ఈజ్ ఈక్వల్ టు 56 × 3 168 అవుతుంది. 3 6 = 18, 8 1 3 5 = 15 + 1 16. అంటే ఓవరాల్గా x ఈజ్ ఈక్వల్ టు 168 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేటటువంటి 2 రేషియోల్ని బహుళ నిష్పత్తి అని అన్నాడు. కాబట్టి పూర్వపదాలు AC ఈస్ట్, పరపదాలు BD, వాటిని మనము చూసుకుంటే ఇది నీకు బహుళ నిష్పత్తి అవుతుంది. ఆ బహుళ నిష్పత్తి 45:x అని అంటున్నాడు. కాబట్టి నీకు వచ్చింది వాడిచ్చింది ఈక్వల్ చేస్తే నీకు కావాల్సినటువంటి x వాల్యూ వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 107. ఒక త్రిభుజంలో 2 కోణాలు 116 30 డిగ్రీలైనా మూడో కోణం ఎంత అని అంటున్నాడు. మనకి ఎప్పుడు కూడా 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. కంపల్సరీగా ఒక ట్రయాంగిల్, ఏ విధమైనటువంటి ట్రయాంగిల్ అయినా కూడా 3 కోణాలు మొత్తం కూడా కంపల్సరీగా 180 అవ్వాలి. ఆ 180లో 2 కోణాలు కలిపితే 146 అయిపోయింది. అంటే మొత్తం 180లో 146 అయినటువంటి 2 కోణాలని తీసామనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మూడో కోణం ఇక్కడ వస్తుంది. ఇక్కడ 10లో నుంచి 6 తీస్తే 4, ఇక్కడ 7 ఉంటుంది, 7లో నుంచి 4 తీస్తే 3, 34 డిగ్రీలు అనేది నాకు కావాల్సినటువంటి మూడో కోణం అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108 చూస్తే 60 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్లు ఎత్తు కలిగి మూత కలిగిన పెట్టి యొక్క బాహ్యతలం రంగు వేయడానికి 20 చదరపు సెంటీమీటర్లకు 50 పైసలు చొప్పున మొత్తం ఖర్చు రూపాయల్లో ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి మనం చూస్తే వాడు ఇది క్యూబాయిడ్ దీర్ఘగణం షేప్ లో ఉందని అర్థమైంది. ఎందుకు, పొడవు వెడల్పు ఎత్తు 3 వేరువేరుగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అది నీకు క్యూబాయిడ్ షేప్ లో ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. ఇప్పుడు పొడవు 60 అంటున్నాడు, వెడల్పు 40 అంటున్నాడు, ఎత్తేమో 30 అంటున్నాడు. ఎత్తు అంటే ఇది
మూత కలిగిన పెట్టె పైనుంచి ఒక మూత కూడా ఉన్నది అని అంటున్నాడు. బాహ్యతలం రంగు వేయడానికి చదరపు సెంటీమీటర్కు 50 పైసలు అంటున్నాడు. బాహ్యతలం మొత్తం దీనికి ఎన్ని తలాలు ఉంటాయి? 6 తలాలు ఉంటాయి. మొత్తం మూత కూడా ఉందని అన్నాడు. కాబట్టి ఓవరాల్ గా నువ్వు మొత్తానికి రంగు వెయ్యాలి. అంటే 6 తలాలకి నువ్వు రంగు వేయాలి. మూత కూడా ఉన్నది అని వాడే చెప్పాడు. కాబట్టి 6 తలాలకి రంగు వేయాలి. మరి 6 తలాలకి రంగు వేయాలంటే దానికి మనం ఏం కనుక్కోవాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా. రంగు వెయ్యాలి అంటే వీటికే కదా రంగులు వేస్తావు, ఆ సైడ్ను అన్ని సైడ్లు కూడా రంగులు వేస్తావు. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా దానికి ఫార్ములా ఏంటి? క్యూబాయిడ్కి 2 × LB + BH + HL. ఇది నీకు ఫార్ములా అవుతుంది. కాబట్టి 2 × LB అంటే ఫస్ట్ 2 ఇంటూ చేయాలి. 60 × 40 ఎంత అవుతుంది? 2400. తర్వాత BH అంటే ఈ 2 ఇంటూ చేయాలి. 4 × 3 = 1200. నెక్స్ట్ HL తర్వాత ఈ 2 ఇంటూ చేయాలి. 6 × 3 = 1800. ఇదంతా చేస్తే నీకు ఏమొస్తుంది? 2 × 18 12 3000. 3000 2400 5400. 5400 × 2 ఎంత అవుతుంది? 10800. ఇప్పుడు దీనికి అంతా ఇందులో ఉంది సెంటీమీటర్స్ వచ్చాడు కాబట్టి చదరపు సెంటీమీటర్లు అవుతుంది కదా. ఇప్పుడు నీకు వాడేమంటున్నాడు? ప్రతి 20 చదరపు సెంటీమీటర్లకి 50 పైసలు అవుతుందని అంటున్నాడు. కాబట్టి నేనేం చేస్తాను? నాకు వచ్చింది ఎంత? 10800 వచ్చింది చదరపు సెంటీమీటర్లు. ప్రతి 20 చదరపు సెంటీమీటర్లకి 50 రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రతి 20 చదరపు సెంటీమీటర్లకి నాకు ఎంత ఖర్చు అవుతుంది? 50 పైసలు అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను? మొత్తం ఇది వచ్చింది, దానికి ప్రతి 20 చదరపు సెంటీమీటర్లకి 50 పైసలు అవుతుంది. కాబట్టి నేను 20తో డివైడ్ చేస్తే ఈ విధంగా 20 వేసి ఉన్నటువంటి మొక్కలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుస్తుంది. అప్పుడు ఒక్కొక్క దానికి 50 పైసలు నేను చేయాలి. కాబట్టి 20తో డివైడ్ చేయాలి, 50 పైసలతో తర్వాత ఇంటూ చేస్తాను. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 తోటి అప్పుడు ఏమొస్తుంది? 2 1 2 50 4 540 అవుతుంది. 540 × 50 పైసా. ఇప్పుడు నీకు వాడు అడుగుతుంది, ఎందులో అడుగుతున్నాడు? రూపాయల్లో అడుగుతున్నాడు. పైసల్ని రూపాయల్లోకి మార్చాలంటే by 100 చేయాలి. కాబట్టి 540 × 50 × పైసల్ని రూపాయల్లోకి మార్చాలి కాబట్టి by 100 చేయాలి. అప్పుడు ఇది నీకు ఎందులోకి మారిపోతుంది అంటే రూపీస్లోకి మారిపోతుంది. 50 1 50 2 2 1 2 270. అంటే నీకు ఓవరాల్గా 270 రూపీస్ అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే నువ్వు ఒకటి అనుకోవాలి, మూత కలిగి బాహ్యతలం రంగు వేయడానికి అన్నాడంటే మొత్తం రంగు వేయాలి, సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలనే విషయం నీకు అర్థం కావాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 109. ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3000 రూపాయలు చొప్పున అమ్మాడు. మొదటి దానిని 20% లాభానికి, రెండవ దానిని 20% నష్టానికి అమ్మినా మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అని అంటున్నాడు. నువ్వు ఇటువంటి సందర్భంలో ఒకటి గమనిస్తే ఈజీగా చేయొచ్చు. పర్సంటేజ్ లాభం ఒకటి వచ్చింది, సేమ్ పర్సంటేజ్ నష్టం వచ్చింది. నీకు అమ్ముతున్నాడు అని అంటున్నాడు. ఇక్కడ నీకు ఒకటే వాడు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మామూలుగా అయితే ఏమనుకుంటావు? ఆప్షన్స్ లో కూడా అది లేదు. ఏం లేదనంటే 3000కి ఒక వస్తువు 3000కి అమ్మాం, 20% నష్టం వచ్చింది. ఇంకొక వస్తువును కూడా 3000కి అమ్మా, 20% లాభం వచ్చింది. అప్పుడు నాకు లాభము రాలేదు నష్టము రాలేదు అని అనుకోవచ్చు, కానీ అది రాంగ్. కానీ ఆప్షన్స్ లో నీకు లాభము రాలేదు నష్టము రాలేదు అని ఇచ్చుంటే కన్ఫ్యూజన్ అయితే అవ్వదు. ఇవ్వలేదు కాబట్టి నీకు ఎప్పుడైనా ఈ విధంగా పర్సంటేజ్ ఈక్వల్ గా ఉండి అమ్ముతున్నాడు అని అన్నాడు అని అనుకోండి, అప్పుడు నీకు అక్కడ ఉండేటటువంటి అమౌంట్ తో సంబంధం లేదు. అప్పుడు నీకేమవుతుంది? x²/100 పర్సంటేజ్ నష్టం అయితే వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ x అంటే అర్థం ఏంటి? ఒకేలా ఉండేటటువంటి పర్సంటేజ్ ఎంత? 20. స్క్వేర్ అన్నాడు కాబట్టి 20 × 20/100 పర్సంటేజ్ మనకి లాస్. ఈ విధంగా పెట్టామంటే లాస్. 2 zeros క్యాన్సిల్. 2 × 2 ఏమవుతుంది? 4% మనకి లాస్ వచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 4% లాస్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ ఫార్ములాని మనం డైరెక్ట్ గా ఉపయోగించుకుని చేయొచ్చు. ఇది ఎప్పుడు ఉపయోగించాలి? అక్కడ అమ్మడం అనేది జరగాలి, అలాగే పర్సంటేజ్లను ఈక్వల్ గా ఉండాలి. అటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాము. ఒకవేళ ఇక్కడ కొన్నాడు అని అన్నాడు అనుకోండి, కొన్నాడు అని అనేటప్పుడు పర్సంటేజ్ ఈక్వల్ గా ఉంటే లాభము రాదు నష్టము రాదు. అప్పుడు మాత్రం లాభము రాదు నష్టం రాదు. కొన్నాడు అన్నప్పుడు, అమ్మాడు అన్నప్పుడు మాత్రం దీన్ని మనం ఉపయోగించాలి. ఖచ్చితంగా మనకి నష్టమే వస్తుంది. నెక్స్ట్ 110 చూస్తే ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ రాసులు ఇచ్చాడు. వాటి తోలక మధ్యగతము మీడియన్ ఏమో కనుక్కోమని చెప్తున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి మీడియన్ కనుక్కోమన్నాడు అంటే అక్కడ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని
అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఒక్క రాశే ఉందనుకోండి, అదే మనకి మీడియన్ అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఒకటి కాకుండా రెండు ఉండే సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. అంటే ఆ మిడిల్లో ఉన్నటువంటి రెండు రాసుల తలక సరాసరి చూడాలి. ముందు మనకి ఎన్ని రాసులు ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 అంటే మొత్తం 6 రాసులు ఉన్నాయి. కాబట్టి ఇటువైపు 2 అటువైపు 2 వదిలేగా మనకి మూడోది నాలుగోది అంటే మూడో పదము నాలుగో పదం. ఇక్కడ మిడిల్లో నీకు ఒక్క పదం రాలేదు, రెండు పదాలు వచ్చాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనం ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. అంటే మూడో పదము నాలుగో పదము సరాసరి అనేది నాకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి మూడో పదం నాకు కావాలి. ముందు ఆర్డర్లో పెట్టాలి. 3.1 3.2 3.3 3.5. నేను ఎక్కడి వరకే రాస్తాను, మిగిలిన రెండు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు, నాకు కావాల్సింది మూడోది నాలుగోదే కావాలి నాకు. మరి మిగిలిన వాటితో సంబంధం లేదు. కాబట్టి మధ్యగతంకి వచ్చేసరికి ప్రతి రాశి మీద మధ్యగతం ఆధారపడి ఉండదు, ఆ మధ్యలో ఉండే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువైపు రాయవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వాడేమంటున్నాడు అంటే మనకి మధ్యలో రెండు వచ్చాయి, ప్లస్ చేసి బై 2 చేయాలి. కాబట్టి ప్లస్ చేసి బై 2 చేయాలి. 3.3 3.5 నీకేమవుతుంది, 6.8 అవుతుంది. 6.8 బై 2 అంటే 3.4 అనేది నాకు కావాల్సినటువంటి మీడియన్ అయితే అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111 చూస్తే దీర్ఘ చతురస్రాకార గడ్డి భూమి పొడవు 55 మీటర్లు, వెడల్పు 45 మీటర్లు. దాని మధ్యలో 3 మీటర్ల వెడల్పు కలిగిన రెండు బాటలు, ఒకటి పొడవుకు సమాంతరంగా మరొకటి వెడల్పుకు సమాంతరంగా ఒకదానికొకటి ఖండించే విధంగా ఉన్నాయి. అయినా బాట వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. క్వశ్చన్ చూసి పెద్దదాన్ని కన్ఫ్యూజన్ అవ్వద్దు. మనకి దీర్ఘ చతురస్రాకారంలో ఈ విధంగా మనకి ఒక దీర్ఘ చతురస్రాకారంలో గడ్డి భూమి ఉంది. దాని తలకు లెంత్ ఏ విధంగా ఉంది, 55 మీటర్స్. బ్రెత్ ఏ విధంగా ఉంది, 45 మీటర్స్. ఇప్పుడు వాడేమంటున్నాడు, మధ్యలో 3 మీటర్ల వెడల్పు కలిగిన రెండు బాటలు ఈ విధంగా పొడవుకు సమాంతరంగా ఒకటి, ఇది వెడల్పుకు సమాంతరంగా, పొడవుకు సమాంతరంగా ఒకటి, ఈ విధంగా బాటలు ఉన్నాయని అంటున్నాడు. అంటే ఇదొక బాట, ఇదేమో పొడవుకు సమాంతరంగా ఉంది. ఇది పొడవు కదా, దానికి సమాంతరంగా ఉంది. ఇదేమో వెడల్పుకు సమాంతరంగా ఉంది. కాబట్టి మనకేమంటున్నాడు, ఇది బాట వైశాల్యము, ఏరియా ఆఫ్ వైడ్ ఏమో మనకి కనుక్కోమని చెప్తున్నాడు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి, దినితోలక వైశాల్యం కనుక్కుంటాను, దినితోలక వైశాల్యం కూడా కనుక్కుంటాను. అది కనుక్కుంటే చాలు. నాకు కరెక్ట్గా చూస్తే ఇది 3 మీటర్లు. ఎలా చెప్తున్నాడు, వాడే నీకు చెప్పాడు. ఏం చెప్పాడు, బాట వైశాల్యం 3 మీటర్లు అని అంటున్నాడు. అంటే ఇది 3 మీటర్లు. మరి ఇది ఎంతో నాకు ఎక్కడ తెలియదు, కానీ ఇక్కడ తెలుసు 45. కాబట్టి ఇది కూడా 45 అవుతుంది. అంటే దీని తోలక రెక్టాంగిల్ షేప్లో ఉన్న దీని తోలక ఏరియా 3 × 45. 45 × 3 అంటే ఎంత అవుతుంది నీకు, 90 + 5 135 అవుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని కూడా ప్లస్ చేయాలి కదా మనం. ఇదెంత నాకు 3. మరి ఇదెంతో నాకు ఎక్కడ తెలియదు, కానీ ఇక్కడ తెలుసు. ఎంత తెలుసు, ఇది 3 అని తెలుసు, ఇదేమో 55 అని తెలుసు. కాబట్టి 55 × 3 ఎందుకు ఇంటూ చేస్తున్నాను, ఇది కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీర్ఘచతురస్రాకారం తనకు వైశాల్యం ఫార్ములా ఏంటి, L × B. కాబట్టి 55 × 3, 53 = 150, 5 3 = 15, టోటల్గా 165 అవుతుంది. మీకు ఓవరాల్గా ఆన్సర్ ఏమవుతుంది, 65 30 కరెక్ట్గా 300 అవుతుంది. ఎంత అవుతుందనంటే 300 అవుతుంది. కానీ ఆప్షన్స్లో 300 ఇవ్వలేదు. మరి దీంతో లెక్క ఏమిటనంటే, నువ్వు ఒకటి అబ్జర్వేషన్ చేస్తే ఈ విధంగా ఉండేటప్పుడు ఈ ముక్కని నువ్వు లెక్క పెట్టేసావు ఆల్రెడీ. మళ్ళీ ఈ విధంగా ఉండేటప్పుడు కూడా ఈ ముక్కను లెక్క పెడతాను. అంటే ఒకేసారి ఇక్కడ ఒక దగ్గర లెక్క పెట్టావు, ఇటువైపు నుంచి కూడా ఒకసారి లెక్క పెట్టావు. అంటే 2 సార్లు ఇది ఈ మధ్యలో ఉన్న ముక్కని 2 సార్లు లెక్క పెట్టాను. కానీ 2 సార్లు లెక్క పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఒక్కసారి కదా లెక్క పెట్టాలి. కాబట్టి ఒకసారి నేను తీసివ్వాలి, మైనస్ చేయాలి. మరి దీని తాలూకా వైశాల్యం ఒకసారి తీసివ్వాలి కదా. మరి దీని తాలూకా వైశాల్యం ఏమవుతుంది, ఇది 3 మీటర్లు, ఇది కూడా 3 మీటర్లు. ఎందుకు, బాట వైశాల్యం 3 మీటర్లు అన్నాడు కాబట్టి. మరి 3 × 3 చతురస్రాకారంలో ఉంది. 3 × 3 ఎంత అవుతుంది, 9 అవుతుంది. అంటే 300లో నుంచి 2 సార్లు లెక్క పెట్టేసినటువంటిది ఒకసారి తీస్తాను నేను. కాబట్టి 300 నుంచి 9 తీస్తే 291 చదరపు మీటర్లు అనేది నాకు కావాల్సినటువంటి ఆ
బాట తాలూకా వైశాల్యం అయితే అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నీకు ఆన్సర్ 300 కూడా ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. ఇచ్చుంటే మాత్రం అది కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ రెండు సార్లు లెక్క పెట్టేసావు కాబట్టి ఒకసారి తీసివ్వాలి. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ 112 చూస్తే ఇక్కడ 3 సమాసాల మొత్తము 3 ఎక్స్ప్రెషన్స్ తాలూకా టోటల్ ఏమో ఇక్కడ ఇచ్చాడు. వాటిలో 2 సమాసాలు 2 ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఇచ్చాడు. మూడోది మనకు కొనుక్కోమంటున్నాడు. అంటే నీకు ఫైనల్ ఆన్సర్ 3 ప్లస్ చేసి 3 సమాసాలు ప్లస్ చేసి వచ్చే ఆన్సర్ ఇది రావాలి. ఆల్రెడీ 2 ఇస్తాడు, మూడోది ఏదో కొనుక్కోమంటున్నాడు. అంటే ఇప్పుడు నీవు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఏ స్క్వేర్ తాలూకా గుణకం ఎంత ఉంది? 7 ఉంది. ఇక్కడ ఏ స్క్వేర్ తాలూకా గుణకం 2 ఉంది. ఇక్కడ ఏ స్క్వేర్ తాలూకా గుణకం 3 ఉంది. అంటే 7 రావాలి అంటే 3 2 5, ఈ 2 చేస్తే 5 వచ్చింది. అంటే ఇంకొక సమాసంలో ఏది ఉంటే 7 అవుతుంది నీకు. ఎందుకు? ఈ రెండు సమాసాలు అలా ఇందులో ఏదో ఒకటి కలిపితే ఇది నీకు రావాలి. ఇది నీకు రావాలి అంటే 3 2 5 అయిపోయింది. ఇంక నీకు 2 కదా ఉండాలి. అంటే ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటది, ఈ 2 కాదు. కాబట్టి ఇది వదిలివచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఏది చూడాలి? ఇక్కడ 3a ఉంది. ఇక్కడ నీకు టోటల్ గా 13a ఉంది. అక్కడ 13a ఉంది. ఇక్కడ 3a ఉంది. ఇక్కడ -a ఉంది. అంటే -4a ఉంది. నీకు ఓవరాల్ గా 3aకి -4aకి -a మిగులుతుంది. ఇక్కడ నీకు 13a ఉంది అంటే నీకు -a మిగులుతుంది. అక్కడ 13a రావాలి. అంటే టోటల్ గా 14a అనేది నీ దగ్గర ఉండాలి. ఈ రెండిట్లో 14a ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఒకవేళ స్థిర రాశి కాన్స్టెంట్ ప్రకారంగా చూసుకున్నా ఓకే. ఇక్కడ 8 రావాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. అప్పుడు నీకేమవుతుంది? 5 అవుతుంది. సారీ, 2 1 ఏమవుతుంది? 3 అవుతుంది. నీకు 5 కావాలి. 5 కావాలంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెండింటి బట్టి కూడా నువ్వు కన్ఫ్యూజన్ అవుతున్నావు. నీకు కావాల్సింది ఈ ఏ బట్టే చెప్పగలుగుతున్నావు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 చూస్తే 2 సమాంతర రేఖల్లో తిర్యక రేఖ ఒకే వైపున గల అంతర్కోణాల మొత్తము. ఈ విధంగా ప్యారలల్ లైన్స్ ఉంటే దానికి మధ్యలో ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అంటే తిర్యక రేఖ వస్తే ఒకే వైపున అంతర్కోణాలు సేమ్ సైడ్ ఉండి ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటే వాటి తాలూకా మొత్తము ఈ 2 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది. 180 డిగ్రీస్ అంటే అర్థం ఏంటి? సంపూరకాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అని అనుకోవచ్చు. కాబట్టి తిర్యక రేఖ ఒకే వైపు ఉండి అంతరంగా ఉండే కోణాల మొత్తం 180 డిగ్రీలు, సంపూరకాలు, సప్లిమెంటరీ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే 114 2 సరళ రేఖలు ఒకదానిని ఒకటి ఖండించుకున్నప్పుడు ఆ ఖండన బిందువు వద్ద ఏర్పడిన అభిముఖ కోణాల జతను ఏమంటారు అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఈ విధంగా 2 లైన్స్ ఏమో ఇంటర్సెక్టింగ్ అయ్యాయి. అప్పుడు వాడేమంటున్నాడు? అభిముఖ కోణాలు ఆ బిందువు వద్ద అభిముఖము అంటే ఆపోజిట్ లో ఉన్నవి. ఈ 2 కోణాల జత ఈ పెయిర్ని ఏమంటారు అని అంటున్నాడు. సదృశ్య కోణాలు కాదు. ఏకాంతర కోణాలు అంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటే ఏకాంతర కోణాలు అని అంటారు. అది కూడా కాదు. తిర్యక రేఖ ఒక వైపు ఉండేది కూడా కాదు. మనకి ఏమవుతుంది? ఈ శీర్షానికి ఇటువైపు అటువైపు అభిముఖంగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనము శీర్షాభిముఖ కోణాలు అని అంటాం. ఏమంటామంటే శీర్షానికి అభిముఖంగా ఉన్నాయి, ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ అంటే శీర్షం పరంగా ఆపోజిట్ గా ఉన్నాయి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి 2022 ఆగస్టు 13వ తారీఖు షిఫ్ట్ 2లో ఏపీ మ్యాథ్స్ టెట్కి సంబంధించి SGT లెవెల్లో కంటెంట్ ఏ విధంగా అడిగాడు అనేది క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.